హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత వాళ్ళ ఇంటికి పక్కింటి వాళ్ళు వచ్చి విద్యాదేవికి బొట్టు పెట్టి ఆహ్వానిస్తూ ఉంటారు. విద్యాదేవి గారు, రేపు మా అమ్మాయికి శ్రీమంతం చేస్తున్నాము, మీరు మీ కోడల్ని తీసుకొని తప్పకుండా రావాలి అని బొట్టు పెడుతూ ఉండగా పైనుంచి మహాలక్ష్మి అర్చన కిందకి దిగుతూ ఆగండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక విద్యాదేవి అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి, మీరు బ్రతికే ఉన్నారా అని మహాలక్ష్మిని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు చనిపోయారని అనుకున్నారు కదా అంతా, మీ వారు కూడా ఈ విద్యాదేవి గారిని పెళ్లి చేసుకున్నారుగా, మీరు చనిపోయారనుకొని అని అడుగుతూ ఉంటుంది. ఆ దేవుడికి కూడా నన్ను తీసుకువెళ్ళే అంత ధైర్యం లేదు, అందుకనే తీసుకువెళ్ళలేకపోయాడు. మా వారి ధైర్యం చేసి ఈవిడ్ని పెళ్లి చేసుకోలేదు, ఈవిడే మోసం చేసి మా ఆయన్ను పెళ్లి చేసుకుంది. నేను లేని టైంలో చూసి మా వారిని బుట్టలో వేసుకొని మాయ మాటలు చెప్పి మరీ పెళ్లి చేసుకుంది ఈవిడ అని చెప్తూ ఉంటుంది. ఇక సీత, సుమతి ఇద్దరు కూడా అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. ఇక లేనిపోనివన్నీ కూడా విద్యాదేవి మీద అలా నిందలు వేసి ఈవిడ కావాలనే పెళ్లి చేసుకుంది, మోసం చేసి చేసుకుంది అని చెప్పి వాళ్ళతో చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు సుమతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి తిక్క ఎలా కుదురుస్తారో సీత, సుమతి చూద్దాం రానున్న ఎపిసోడ్లో.